వైసీపీ చేసే విష ప్రచారాలు అన్నీ ఇన్ని కావు. సో ఇప్పటి వరకు మనం చెబితే సరే పెద్దగా నమ్మేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు జాతీయ గణాంకాలు విడుదల చేస్తే దేశవ్యాప్తంగా అందులో కూడా అదే వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ప్రభుత్వాలపై విష ప్రచారాలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఎవరు చేస్తున్నారు ఆ విష ప్రచారాలు అంటే అపోజిషన్ పార్టీ. సరే, అపోజిషన్ పాత్ర ప్రజలు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నాడు కాబట్టి ఆ పార్టీ చేస్తున్నదే. అంటే దేశంలోనే మరే రాష్ట్రంలోని చెయ్యనన్ని ఫేక్ ప్రచారాలు ఒక ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 100% ఫేక్ ప్రచారాలు జరిగాయి అనుకుంటే అందులో 40% ఫేక్ ప్రచారాలు మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి అన్నటువంటి దురదృష్టకరం. ఏంటంటే జరిగే అభివృద్ధిని కావచ్చు, డెవలప్మెంట్ని కావచ్చు, పరిశ్రమలు రావడం కావచ్చు, యువతకు ఉపాధి అవకాశాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడం కావచ్చు, ఇలా ప్రతి విషయం మీద నిత్యం విషం జిమ్ముతూ అన్ని తప్పుడు ప్రచారాలే. నేను అనేక సందర్భాల్లో వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలను మన వీడియోల ద్వారానే అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా ఎండగట్టాం. అంతేందుకు మొన్న కాకినాడ జిల్లా అక్కడ ప్రతిపాడు వద్ద ఎక్కడో ఒక రోడ్డు వేసిన తర్వాత నాణ్యతా పరీక్షలు చేస్తారు ఆర్ఎండ్బి అధికారులు. ఎందుకంటే బిల్లులు చెల్లించే ముందు వాళ్ళు పరీక్ష చేయడం కోసం ఏం చేస్తారంటే రోడ్డుకి అక్కడో చోట హోల్ తీసి చెక్ చేస్తారు. ఎంత లోతు తారు ఉంది, ఎంత లోతు కంకర ఉంది, ఎంత లోతు ఇంకోటి ఉంది అనేది చెక్ చేయడం కోసం గొయ్యి తీస్తారు. చిన్నగా ఈ సైజులో గొయ్యి తీస్తారు. సో అలాగా ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు నాణ్యతా పరీక్షల కోసం గొయ్యి తీసి అక్కడ టెస్ట్ చేసుకుని తర్వాత దాన్ని అలా పూర్తి చేస్తారు. దాన్ని కాంట్రాక్టర్ పూడ్చారు తర్వాత తారేసి దాని మీద వాళ్ళు పూర్తి వెళ్ళిపోతారు. ఆర్ఎండ్బి అధికారులు అలా పూర్తి వెళ్ళిపోయిన దాన్ని గొయ్యి కింద చేత్తో లాగి ఇదిగో రోడ్డు నాణ్యత చూడండి, చేత్తో తీస్తే తారు ఊడిపోతుందని చెప్పి విష ప్రచారం చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇలాంటి విష ప్రచారాలు 1 కాదు 2 కాదు. తిరుమల మీద విష ప్రచారాలు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే దాని మీద విష ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తుంటే విష ప్రచారం చేశారు. అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళే డబ్బు కొట్టుకుంటున్నారు. అందుకనే దేశంలోని మొత్తం రాష్ట్రాలలో 100% ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి అనుకుంటే అందులో 40% ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అంటే చంద్రబాబు గారు ఎలాంటి పాలన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. చంద్రబాబు గారు ఇటు సంక్షేమ పాలనే అందించాలా, లేదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారాలనే తిప్పికొట్టాలా? ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీలో ఫేక్ ప్రచారాలు పీక్స్, వ్యక్తిగత దూషణలు వదంతుల వ్యాప్తిలో అగ్రస్థానం. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత దూషణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్తో పాటు కొంతమంది టీడీపీ మహిళా నేతలు కావచ్చు, లేదా యాక్టివ్గా ఉన్నటువంటి మహిళా నాయకులు, కార్యకర్తలు కావచ్చు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఎంత నీచమైన దూషణలు చేశారో మనందరికీ తెలుసు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. న్యాయస్థానాల మీద జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో తీర్పులు వస్తుంటే ఎంత నీచంగా జడ్జిల మీద, జడ్జిలలో ఆడవాళ్ళ మీద, పిల్లల మీద ఎంత దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తే హైకోర్టు దాన్ని సీరియస్గా తీసుకుని సిఐడికి ఇస్తే సిఐడి చేతులు ఎత్తేస్తే తర్వాత సిబిఐకి ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వైసీపీ చేసే విష ప్రచారాలు ఈవెన్ న్యాయస్థానాలనే వాళ్ళు వదిలిపెట్టలేదంటే టీడీపీ నేతలను వదిలిపెడతారా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే అతని వ్యక్తిగత జీవితంలోకి దూరి మరీ అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. అవన్నీ ఈరోజు నివేదికలు బయటకు వచ్చాయి. ఈరోజు నివేదికలు అయ్యే చెప్పేది అక్కడ దేశంలో 40% తప్పుడు ప్రచారాలు మన రాష్ట్రంలోనే. ఎన్సీఆర్బీ నివేదిక 2024లో కేంద్ర హోంశాఖ వెల్లడి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు, ఎస్సీ ఎస్టీలపై తగ్గిన దాడులు, సైబర్ నేరాలు, బాల నేరస్తుల సంఖ్య మాత్రం కొద్దిగా ఆ సైబర్ నేరాలు అనేది సాధారణంగా దేశవ్యాప్తంగానే పెరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. సో అది మాత్రం కొద్దిగా పెరిగింది. బట్ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు తగ్గాయి, ఎస్సీ ఎస్టీల మీద కూడా దాడులు తగ్గాయి కూటమి వచ్చిన తర్వాత. కానీ విష ప్రచారాలలో మాత్రం ముందే ఉన్నాం. ఎందుకంటే ఇవి ప్రభుత్వాల మీద తప్పుడు ప్రచారం ఎవరు చేస్తారు? ప్రభుత్వం తప్పుడు ప్రచారం కాదు, ప్రభుత్వాల మీద తప్పుడు ప్రచారం. ప్రతిసారి ఇది తప్పు అని వాళ్ళు కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయ నేర గణాంక నివేదిక వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై వ్యక్తిగత దూషణల్లో ఏపీ హాట్స్పాట్గా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, ఎస్సీ ఎస్టీలపై దాడులు తగ్గగా సైబర్ నేరాలు, వృద్ధులపై
దాడులు మాత్రం పెరిగాయని స్పష్టం చేశారు. చూశారు ఇక్కడ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం ఒకటి, సరే అది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటి మీద దుష్ప్రచారం చేస్తారు, అది వేరే విషయం. నాయకుల్ని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత దూషణలు, అంటే కుటుంబాలని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత దూషణలు చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందే ఉంది. అంటే వైసీపీ మనస్తత్వం, వైసీపీని సైకో పార్టీ అని అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు, నారా లోకేష్ స్వయంగా పిలిచేవాళ్ళు. ఎందుకు పిలిచేవారంటే వాళ్ళ బిహేవియర్ ఎలాగుందో చూడండి. రాజకీయాలనే రాజకీయంగా చూడాలి. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి విమర్శలు ఉండవు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామనే. సరే, ఏదైనా మనం ఒక పథకాన్ని ప్రవేశపెడితే అందులో తప్పులు ఉన్నాయని చెప్పి సాధారణంగా విమర్శించడం జరిగేది. కానీ ఇక్కడ వ్యక్తిగత దూషణలు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. చివరికి మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం. గూగుల్ డేటా సెంటర్ ఏపీ వస్తుంటే అదొక గోడౌను, దానిలో ఏముంది, అది ఎందుకు ఏపీకి రావటం అని చెప్పి వాళ్ళ నాయకులు ప్రచారం చేశారు. దానివల్ల ఉద్యోగాలు రావని వాళ్ళు ప్రచారం చేశారు. జగన్ మాత్రం ఇది నేనే తెచ్చానని చెప్పి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశాడు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా జగన్ వల్లే వచ్చింది. జగన్ వల్ల వస్తే జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉండగా రావాలి, కానీ జగన్ దిగిపోయిన 2 ఏళ్ల తర్వాత రావడం ఏంటో నాకు అర్థం కాల. నిజంగా జగన్మోహన్ రెడ్డితో ఒక వ్యక్తి ఎంఓఈ కుదుర్చుకున్నాడు, మొదటి 2 ఏళ్ళు 3 ఏళ్ళలో కుదుర్చుకున్నాడు అనుకుందాం. తర్వాత 2-3 ఏళ్లలోనైనా ఆంధ్రప్రదేశ్ రావాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిశ్రమలకు ఇప్పుడు శంకుస్థాపన జరిగింది కదా ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో. అంటే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు, వచ్చి పరిశ్రమలు పెట్టారు. మరి అలా నీ హయాంలో ఎందుకు జరగలేదంటే భయపడి పారిపోయారు. మీకు కియా పరిశ్రమే ఒక ఎగ్జాంపుల్. రెండోసారి సరే సిగ్గు శరం లేకుండా వెళ్ళి ప్రారంభోత్సవానికి వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. అక్కడికి వెళ్ళి అప్పటి ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ కియా పరిశ్రమ ప్రతినిధులను బెదిరించాడు బహిరంగంగా. కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. జాతీయ రాయిటర్స్ ఒక కథనం రాసింది దీని మీద. జగన్మోహన్ రెడ్డి దీనివల్ల రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ వెళ్ళిపోతుందని రాయిటర్స్ ఒక కథనం రాస్తే జాతీయ స్థాయిలో అబాసు పాలైన తర్వాత జగన్ రంగంలో దిగి కాళ్ళు ఏళ్ళు పట్టుకుని దాన్ని ఆపాడు. లేకపోతే ఈ పాటికి కియా పరిశ్రమలో సగం వెనక్కి తిరిగి వెళ్ళిపోయేది. సో అలాంటి నీచమైనటువంటి పనులు గతంలో జరిగాయి. 2024కు సంబంధించి దేశవ్యాప్తంగా నేరాలు, శాంతి భద్రతల పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విడుదల చేసినటువంటి ఈ నివేదికలో సోషల్ మీడియా యుగంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 40% తప్పుడు ప్రచారాల కేసులు నమోదైనట్లుగా గణాంకాలు తెలిపాయి. దేశంలోని ప్రతి 10 దుష్ప్రచార ప్రోపగాండాల్లో 4 ఏపీలోనే నమోదయ్యాయి. అంటే ఇక్కడ సైకో మూకలు ఏ స్థాయిలో రెచ్చిపోయారో స్పష్టంగా వెల్లడవుతుంది. దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు, వదంతుల వ్యాప్తికి సంబంధించి నమోదైన మొత్తం 483 కేసులు కాగా 203 కేసులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అవ్వటం అనేది ఇక్కడ ఉన్నటువంటి తీవ్రతకు అద్దం పడుతుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారాలు, నకిలీ వార్తలు, పోస్టులు సృష్టించిన వీడియోలు, మార్పింగ్ ఫోటోలు, తప్పుడు సందేశాలు విపరీతంగా పెరిగినట్లుగా ఈ నివేదిక అయితే వెల్లడించింది. మరోవైపు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా అడ్డు అదుపు లేని వదంతాలు వ్యాప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ నుంచి ప్రతి దాన్ని కూడా ఇది ఫేకు, ఇది రియల్ అని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే స్టిల్ ఈ రోజుకి వాళ్ళు దాన్ని అంటే ప్రజల మనసులో ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, అది వైసీపీ విధానం. అందుకనే ఈ తప్పుడు ప్రచారాలు. సో దానికి సంబంధించి గతంలో 2023 ఎలా ఉంది, 2024లో ఎలా ఉంది, ఇతర ఘటనలకు సంబంధించి కూడా వార్తలు అయితే రావడం జరిగింది. మొత్తంగా వైసీపీ సైకో పార్టీ అని ఎందుకు అన్నారు అంటే నిత్యం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద విషం జిమ్ముతున్నారు, ఫేక్ ప్రచారాలు సృష్టిస్తున్నారు అనేది ఈరోజు నివేదికను బట్టి అర్థమవుతుంది. మొత్తంగా ఇక ముందైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఒక విమర్శ చేశారు అంటే అది నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 10 విమర్శలు చేస్తే అందులో 9 విమర్శలు అన్ని పచ్చి అబద్ధాలే చేస్తారు. అందులో 1 నిజం ఉంటే ఉండొచ్చు, కానీ 9 విమర్శలు పచ్చి అబద్ధాలే వాళ్ళు చేసేవన్నీ కూడా. అది ఈరోజు మన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచి అయినా సాక్షిలో వచ్చేవి కావచ్చు, వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేసేవి కావచ్చు, నిజమా అబద్ధమా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నమ్మాలి. గుడ్డిగా నమ్మితే